మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. భారతదేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ లో బిజీగా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మరొక ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ చేసింది. అది కూడా సీక్రెట్ గా. జర్మనీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి మహువా మైత్రా జర్మనీలో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ఈ అంశం దుమారం రేపుతోంది. ఆమె పెళ్లి చేసుకున్నది కూడా పినాక మిశ్రా, గతంలో బీజేడీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మాజీ ఎంపీ 2024 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయలేదు. మహువా మైత్రా గురించి మాత్రం దేశం మొత్తానికి తెలుసు. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్గా లోక్సభలో ఆమె ఇచ్చినటువంటి స్పీచెస్, అలానే అదానీ గ్రూప్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగే క్రమంలో లోక్సభకి సంబంధించినటువంటి సీక్రెట్ యాక్సెస్ని, అంటే ఆమె కోడ్ పాస్వర్డ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నారనేటువంటి విషయం పైన ఒక దుమారమే రేగింది. 2019లో ఎంపీగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి ఆమెని అనర్హత వేటు చేసి సస్పెండ్ చేసే ప్రయత్నం కూడా అప్పట్లో ప్రభుత్వం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఆపరేషన్. తర్వాత చూస్తే 2024లో మళ్ళీ ఆమె ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసింది. ఎలక్షన్స్ ప్రచారంలో కూడా మిమ్మల్ని ఇంత యాక్టివ్గా ఉంచే అంశం ఏంటి అంటే ఒక సమాధానం చెప్పి దేశం మొత్తాన్ని కూడా నివ్వెరపరిచింది. ఇప్పుడు మహువా మైత్రా పెళ్లి చేసుకుంది. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఫీషియల్గా ఇద్దరు అనౌన్స్ చేయలేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం మాత్రం చాలా గట్టిగా జరుగుతుంది. ఆ క్రమంలోనే 2024 ఎలక్షన్స్లో కూడా మిశ్రాకి లోక్సభ టికెట్ ఇవ్వలేదు బీజూ జనతాదళ నేత నవీన్ పట్నాయక్ అనేటువంటి ప్రచారం కూడా ఉంది. గతంలో జరిగినటువంటి పోస్టులు చూస్తే అంటే ఇది ఆమె పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంటర్ అయినటువంటి 2016 వాస్తవానికి మహువా మైత్రా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా అస్సాంలో పుట్టినటువంటి వ్యక్తి, కానీ అమెరికాలో చదువుకొని జేపీ మోర్గాన్ లాంటి కంపెనీలో అత్యున్నత స్థాయి పదవుల్లో పనిచేసినటువంటి వ్యక్తి. 2009 నుంచి రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. 2009లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా కానీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున వెస్ట్ బెంగాల్కి అసోసియేట్ అయ్యి 2016లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయింది. 2019 ఎలక్షన్స్లో ఆమె లోక్సభకి ఎన్నికైంది. 2024లో కూడా లోక్సభకి ఆమె కంటెస్ట్ చేసి గెలిచారు. సో అదే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య కూడా 2019, 2024 టెన్యూర్లో ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు. పినాకి మిశ్రా అలానే మహువా మైత్రా. వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా కొన్ని కమిటీల్లో ఇద్దరు మెంబర్స్గా ఉండడం, శశి థరూర్ కమిటీలో కూడా ఈమె మెంబర్గా ఉండడం, కానీ పినాకి మిశ్రాతో మాత్రం కనెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని కొన్ని ఫోటోలు గతంలో వైరల్ అయినటువంటి ఫోటోలు. వీటన్నిటి దృష్ట్యానే అప్పట్లో టికెట్ ఇవ్వలేదు నవీన్ పట్నాయక్, ఆ సీటుని వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చినట్టుగా అయింది. వీళ్ళిద్దరు రిలేషన్షిప్కి సంబంధించి జర్మనీలో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు జరిగింది అనేది క్లారిటీ లేదు, కానీ వాళ్ళ సన్నిహితులు మాత్రం కొన్ని ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటూ ఈ జంటని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు వచ్చినాయి, ఫొటోస్ వచ్చినాయి. అలానే ఇద్దరు పెళ్లి వేడుక కోసం వెళ్తున్నటువంటి దృశ్యాలుగా చెబుతున్న ఫోటోలు ఇప్పుడు ఫుల్గా వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పినాకి మిశ్రాకి సంబంధించి ఆయనకి సంగీత అని వైఫ్ ఉన్నారు, కానీ విడాకులు ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో చూస్తే కనుక చంద్రస్వామి కేసుకి సంబంధించి ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్గా కూడా చేసిన వ్యక్తి. 2009 నుంచి కంటిన్యూస్గా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి లోక్సభకి. 2009, 14, 19 3 సార్లు. అంతకు ముందర 1996, 97లో కూడా లోక్సభకి ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి. అంటే 4 సార్లు ఎంపీగా చేసినప్పటికి కూడా నవీన్ పట్నాయక్ టికెట్ ఎందుకు ఇవ్వలేదనేటువంటి చర్చ జరిగింది. వ్యక్తిగతమైనటువంటి ఈ అంశాల వల్లనే నవీన్ పట్నాయక్ టికెట్ ఇవ్వలేదనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఫైనల్గా ఈ టోటల్ ఎపిసోడ్కి కూడా ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ జంట ఇద్దరు అయితే పెళ్లి చేసుకున్నారనేది అఫీషియల్ అకౌంట్స్లో కూడా ఎక్కడ షేర్ చేయలేదు పెళ్లి చేసుకున్నట్టుగా. వాళ్ళ సన్నిహితులు చెప్పినటువంటి విషెస్ ఆధారంగా, ఈ ఫోటోల ఆధారంగా చూస్తే జర్మనీలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనేటువంటిది అందరూ కన్ఫర్మ్ చేస్తున్నటువంటి మాట. సో రాజకీయంగా ఇద్దరు జీవితాలు ఎలా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం టీఎంసీ ఎంపీగా మహువా మైత్రా మాత్రం రిప్రజెంట్ చేస్తున్నారు. మాజీ ఎంపీగా, మాజీ రాజకీయ నాయకుడిగా, సుప్రీంకోర్టు అడ్వకేట్గా మాత్రం పినాకి మిశ్రా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ జంట ప్రస్థానం ఎలా ఉంటుంది, అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారా లేదా, ఈ రిలేషన్షిప్ విషయంలో ఇప్పటివరకు ఎలా అయితే సీక్రెసీ మెయింటైన్ చేశారో మ్యారేజ్ విషయంలో కూడా అదే సీక్రెసీ ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.